ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. రావణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. రావణ్ పై ఇప్పటికే నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో తాము ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసులను ప్రభుత్వాన్ని బెదిరిస్తూ భోజనం చెయ్యనని దీక్ష చేస్తానంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రకాష్ రాజ్, రావణ్ లాంటి వారి వెనుక ప్రతిపక్షాల కుట్ర దాగి ఉందని, వీరి కుట్రలపై సమగ్ర దర్యాప్తు జరిపి బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిపై ఎవరైతే ఈ రావణ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారో వారిని ఉద్దేశించి మేము నిన్న నల్లజర్లలో వారి పేర పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీస్ వారు తగిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో నిన్నంతా కూడా మౌన దీక్ష చేపట్టాం. రావణ్ ఈరోజు ఇక్కడ ఏలూరులోని 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తున్నారని తెలిసి మేము ఇక్కడికి వచ్చాం. కానీ వారు ఇక్కడ లేరని తెలిసింది. ఈ రావణ్ వెనక ఎవరున్నారు, ఎవరు అతనికి సహాయపడుతున్నారు అనే వాళ్ళు ఫస్ట్ బయట ముందుకు రావాలి. ఇంకా రావణ్ నిన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏమున్నాయి? నేను భోజనం చేయడం మానేశాను, నేను నిరాహార దీక్ష చేస్తున్నాను, ఇలా ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడు. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అసలు ఇతను? రావణ్ ఒక విషయం ఒప్పుకోమనండి, తను ఇంకా ప్రకాష్ రాజ్ వీరిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ పై కుట్రలు చేస్తున్నారు అనే విషయాన్ని అతన్ని ఒప్పుకోమనండి. ఇకనైనా మారండి.